హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీ పిచ్చుకరాజుని. వెల్కమ్ టు ద స్పారో టీవీ. స్పారో టీవీకి స్వాగతం చెప్తూ ఒక చక్కటి కథతో మీ ముందుకు వచ్చేసాను రా పిల్లలు. మీరందరూ బాగున్నారు కదా? ఒక్కసారి జోస్తో చప్పట్లు కొట్టండి. ఓకే పిల్లలు, చాలా బాగా చప్పట్లు కొట్టి నన్ను ఉత్సాహపరిచారు. సో మిమ్మల్ని కూడా నేను ఎంటర్టైన్ చేయాలంటే ఒక మంచి కథ చెప్పాలి కదా. మరి కథలోకి వెళ్ళిపోదామా? కథ ఏమిటంటే, ఒక అందమైన అడవిలో రకరకాల జంతువులు జీవిస్తున్నాయి. పక్షులు అలా పాటలు పాడుకుంటున్నాయి, కోతులు ఇలా ఆటలాడుకుంటున్నాయి. చూడండి, జింకలు ఇలా పరిగెడుతున్నాయో. ఇలా అడవి మొత్తం నవ్వులతో సరదాగా నిండిపోయి ఉంది. కానీ ఒకరోజు విచిత్రమైన విషయం జరిగింది. అడవిలో జంతువులు ఒక్కసారిగా మాట్లాడే శక్తిని కోల్పోయాయి. ఎవరు మాటలు చెప్పుకోలేకపోయాయి. పక్షులు పాటలు పాడలేకపోయాయి. అడవంతా నిశ్శబ్దంగా మారిపోయింది. జంతువులన్నీ చాలా బాధపడుతున్నాయి. ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఏం జరిగింది మాకు ఎవరికి అర్థం కావట్లేదు. అడవిలో ఒక చిన్న ఏనుగు ఉండేది. దాని పేరు చిన్ను. అది చాలా మంచిది. దానికి కొంచెం సిగ్గు ఎక్కువ అనమాట. చిన్ను ఒకరోజు ఇలా ఆలోచిస్తుంది, మాటలు లేకపోయినా మనం భావాలను చూపించగలం కదా అని. అది తన తొండంతో నీళ్లు తీసుకుని దాహంగా ఉన్న జంతువుల దగ్గరికి తీసుకొచ్చింది. అలాగే పక్షులకు గింజలు సేకరించింది. గాయపడిన జింకకు నెమ్మదిగా తట్టి లేపింది. మాటలు లేకపోయినా చిన్ను తన పనులతో అందరి ప్రేమను చూపించింది. అందరికీ సహాయం చేసింది. మెల్లగా మిగతా జంతువులు కూడా ఏనుగును చూసి ఇన్స్పైర్ అయ్యి ప్రేరణ పొంది తనలాగా మనం కూడా ఎందుకు చేయకూడదు అని ఒకరి తర్వాత ఒకరు సహాయం చేయడం మొదలుపెట్టారు. అడవిలో మళ్ళీ ఆనందం పెరిగింది. కొన్ని రోజుల తర్వాత అద్భుతం జరిగింది. జంతువులన్నిటికీ మాటలు తిరిగి వచ్చేశాయి. అప్పుడు అందరూ ఒక విషయం అర్థం చేసుకున్నారు. మాటలు లేకపోయినా మన హృదయం మాట్లాడుతుంది అని. చిన్ను నవ్వింది, ఎందుకంటే అందరికీ ఒక పెద్ద పాఠం నేర్పింది చిన్ను. అర్థమైందా పిల్లలు? ఈ విధంగా అందరూ ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉండిపోతే ఈ చిన్ను అనే ఏనుగు వాళ్ళందరినీ ప్రేరేపించి వారు కొత్త జీవితాన్ని ప్రారంభించినట్టుగా వారిని ప్రేరణ కల్పించి వారు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఇదిరా పిల్లలు కథ. ఈ కథలో నీతి ఏమిటంటే, మాటలు మాత్రమే కాదు, మన పనులే నిజమైన భాష అని. ప్రేమను చెప్పాల్సిన అవసరం లేదు, చూపిస్తే చాలు అని. అదిరా పిల్లలు. ఈ విధంగా ఈ మెసేజ్ని మీరు గుర్తుపెట్టుకొని మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ద స్పారో టీవీ. టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.